4 మూవీస్ ఉన్నాయి కదా, జై హనుమాన్ అండ్ గుంటూరు కారం, నా సామిరంగా, సైంధవ్ మూవీ. సో ఈ 4 మూవీలో మనకు చిన్న మూవీ ఏదిరా అనుకుంటే ఫస్ట్ రిలీజ్ కన్నా ముందు హనుమాన్ మూవీ అనమాట. హనుమాన్ మూవీ రిలీజ్ ముందు అందరూ హేళన చేసిన వాళ్ళే పాపం డైరెక్టర్స్ని, ప్రొడ్యూసర్ని. ఇంతమంది పెద్ద హీరోలలో నేను చిన్న మూవీ ఎందుకు రిలీజ్ చేసుకుంటావు, మళ్ళీ రిలీజ్ చేసుకో అని హేళన చేసిన వాళ్ళే. తక్కువ థియేటర్స్ ఇచ్చినా కానీ హనుమాన్ మూవీ వాళ్ళ సాహసం అనే చెప్పాలి, రిలీజ్కి ధైర్యంగా ముందుకు వచ్చినాడు. వాళ్ళ సాహసానికి మించిన వ్యూవర్స్ అయితే సినిమాకి మంచి టాక్ ఇచ్చేసి సినిమా అయితే ఇప్పుడు మంచి కలెక్షన్స్తో అయితే దూసుకెళ్ళిపోతుందని చెప్పాలి. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర అని కాదు, తెలంగాణ అని కాదు, ఇండియాలో హిందీ అని కాదు, తెలుగు అని కాదు, కర్ణాటక అని కాదు, తమిళ్ అని కాదు, సో ఇట్లా ఎక్కడ చూసినా నార్త్ టు సౌత్, ఈస్ట్ టు వెస్ట్ అన్ని చోట్ల సినిమాకి అయితే మంచి టాక్ అనే వస్తుంది అనేది చెప్పాలి. ఇది తెలుగు సినిమా ఒక గర్వపడాల్సిన విషయం. ఎందుకంటే ఒక చిన్న సినిమాకి ఇంత మంచి టాక్, ఇంత మంచి పాజిటివ్ టాక్. క్లైమాక్స్ గురించి అందరూ థియేటర్లో చూసిన వాళ్ళందరూ కూడా వీలలు వేస్తున్నారు. థియేటర్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనే నిదానాలతో అయితే దూసుకెళ్ళిపోతున్నారు అనమాట. అంత ఆడియన్స్ పర్సన్ అయితే డైరెక్టర్ ఖచ్చితంగా క్యాప్చర్ చేసేసి ఈ మూవీని అయితే రిలీజ్ చేసినారనే చెప్పారనమాట. తీసే విధానాల్లో విజువల్ వండర్ అండ్ ఆదిపురుషని చూసి ఈ ఆదిపురుషకి హనుమాన్ మూవీకి కంపేర్ చేసే ఆదిపురుష నాన్ వర్తబుల్ మూవీ అండ్ హనుమాన్ వర్తబుల్ మూవీ అనిపిస్తూ ఉంటుంది చూసిన ప్రతి ఒక్కరికి. ఇవాళకి కూడా సినిమా రిలీజ్ అయ్యి 5వ రోజు అయిందనమాట. ఇవాళ కూడా థియేటర్స్లో మనం చూసుకుంటే ఆల్మోస్ట్ హౌస్ఫుల్లే. అండ్ ఆఫ్లైన్లోనే కాదు, ఆన్లైన్లో కూడా హౌస్ఫుల్గా చూస్తుంది అనమాట. థియేటర్స్ ఎందుకు ఇంత టఫ్ కాంపిటీషన్ అంటే, అటు చూసుకుంటే సైంధవ్ మూవీ, ఇటు చూసుకుంటే గుంటూరు కారం, ఇక నాగార్జున గారి నా సమయంగా మూవీ, ఇంత కాంపిటీషన్ ఉన్నా కూడా 5వ రోజులో కూడా హౌస్ఫుల్ బోర్డులో దక్కించుకుందంటే అది హనుమాన్కి ఒక ఘనికార్యమనే చెప్పాలన్నమాట. సినిమా ఒక్కసారి చూసిన వాళ్ళు మళ్ళీ వచ్చి వాళ్ళ ఫ్యామిలీతోటి ఈ మూవీని చూపిస్తున్నారన్నమాట. సినిమా చూస్తున్న ప్రతిసారి మనం టికెట్ కొన్నదానికి ఇది వర్తబుల్ మూవీ అని అనిపించింది అనమాట. మెయిన్గా టికెట్స్ రేట్ లో ఉండడం వల్ల ఈ మూవీకి చాలా మంది దండోపదండాలుగా వెళ్తున్నారు అనేది అయితే తెలుస్తూ ఉంది. వేరే గుంటూరు కారంకి టికెట్లు రేట్లు అమాంతం అంత పెంచేసరికి ఆ టికెట్ రేట్కి ఆ సినిమాకి వర్తబుల్ కాదేమో అని ఆడియన్స్ ఫీల్ అయ్యింది. నిజానికి గుంటూరు కారం కూడా చాలానే బాగుంది, ఒక ఫ్యామిలీ మంచి ఎంటర్టైనర్. బట్ ఏదైతే మూవీ టీమ్ ఫస్ట్ నుంచి ఎలివేషన్స్ ఇచ్చుకుంటుందో, ఇది ఒక కలేజా లాంటి మూవీ, దీంట్లో అతడు లాంటి మూవీ మాస్ ఎలివేషన్స్ ఇచ్చుకున్నట్టున్నారు. వాళ్ళకిన సినిమాని అంత ఎలివేషన్స్ ఇచ్చుకోకుండా ఇది జస్ట్ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పి రిలీజ్ చేసింటే ఈ మూవీకి మంచి టాకే వచ్చేది అనమాట. అంత టికెట్స్ హెవీ ప్రైసెస్ పెంచడము, నెక్స్ట్ సినిమా రిలీజ్ కాకముందే నాగవంశీ అయిన ట్విట్టర్లో వీళ్ళు కానీ ఎలివేషన్స్ ఇచ్చుకుంటూ రావడమే, ఆ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఆడియన్స్ వెళ్ళడంతో గుంటూరు కారం అయితే కొంచెం ఆడియన్స్ని డిసప్పాయింట్ చేస్తుందని చెప్పొచ్చు. అదర్వైజ్ ఏమి ఎక్స్పెక్టేషన్స్, నార్మల్ ఆడియన్స్, న్యూట్రల్ ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ అయితే సినిమా చాలా బాగుంది, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా ఉంది అని వాళ్ళు ఎందుకు చెప్తున్నారు అంటే, వాళ్ళు ఏమి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళలేదు. మహేష్ బాబు నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు, ఓ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తారు. సో అలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళిన వాళ్ళకైతే మూవీ డిసప్పాయింట్మెంట్ అయితే చేయదు అనమాట. సో గుంటూరు కారం కలెక్షన్స్ చూసుకుంటే దాదాపు 4వ రోజు 90 కోట్ల షేర్ని అయితే అందుకుంది. అండ్ క్రాస్ గురించి వచ్చేసుకుంటే అది సినిమా యూనిట్ అయితే ఒక రకంగా చెప్తుంది, ట్రెండ్ చూసుకుంటే ఒక రకంగా ఉంటుంది. ఇప్పుడు ట్రెండ్ చూసుకుంటే 150 కోట్ల పైనే ఉందన్నమాట. ఇది మహేష్ బాబుకి ఒక ఫ్లాప్ టాక్, ఒక డిజాస్టర్ టాక్ తెచ్చుకొని ఈ రేంజ్లో కలెక్షన్స్ అంటే అది రీజనల్ మూవీ. వేరే రీజనల్లో కూడా ఈ మూవీ రిలీజ్ కాలేదన్నమాట, వేరే రీజనల్ లాంగ్వేజ్లో కూడా. ఓన్లీ తెలుగు మూవీకి ఈ రేంజ్లో కలెక్షన్స్ అంటే బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్నట్టే మహేష్ బాబుకి. మెయిన్గా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్కి ఉన్న పవర్ అది. ఒక్కసారి అది హిట్ టాక్ అందుకుందా అంటే ఇంకా చాలు, ఫ్యామిలీస్ పండగ పూట వచ్చి ఆ మూవీని చూస్తూనే ఉంటారనమాట. అలాంటి ఒక టాక్ని అయితే గుంటూరు టాకీస్ అందుకునే ఉంది. కానీ మీరు చూస్తున్నది సోషల్ మీడియాలో టాక్, ఇది జస్ట్ వాళ్ళ ఫ్యాన్స్ ఇచ్చిన రివ్యూ. ఫ్యాన్స్ ఏం చేస్తారు అంటే, మా స్టార్ వాళ్ళు ఇచ్చిన ఎలివేషన్స్కి సూపర్ స్టార్ని ఒక సలార్ మూవీతో కంపేర్ చేసుకొని అలా వెళ్ళిన వాళ్ళు. సో వాళ్ళు డిసప్పాయింట్ అయ్యి ఫస్ట్ డే అలా ఇచ్చిండొచ్చు. బట్ మూవీ చూసిన ప్రతి ఒక్కరు మాత్రం మూవీ చాలా బాగుంది, ఫ్యామిలీ ఓరియంటెడ్గా ఉంది, మహేష్ బాబు గారు కామెడీగా ఉంది అనమాట. హనుమాన్ తర్వాత నెక్స్ట్ చాయిస్ ఏదైనా ఉందంటే పండుగ రోజుల్లో అది గుంటూరు కారం అనే చెప్పాలి, అంత బాగుంటుంది మూవీ అది. హనుమాన్ కలెక్షన్స్ చూసుకుంటే చిన్న సినిమా ప్రపంచం వర్త్ ఈ మూవీకి కలెక్షన్స్ అని చెప్పాలి. 100 కోట్ల షేర్ని అయితే ఈ మూవీ అందుకుందనమాట. విచ్ ఏబుల్ టు క్రాస్ ఒక సూపర్ స్టార్ హీరో ఒక కలెక్షన్స్ని క్రాస్ చేసి హనుమాన్ మూవీ వరల్డ్ వైడ్గా అయితే 100 crores 115 crores 5th డేకి వచ్చేసిందంటే తెలుస్తూ ఉంది. ట్రెండ్స్ అలా ఉన్నాయి. ఈ సినిమా రానున్న రోజుల్లో లాంగ్ టర్మ్లో 200 crores కూడా ఈ మూవీ క్రాస్ చేయొచ్చు. అండ్ యూఎస్లో చూసుకొస్తే 3 million crores దాటిపించింది ఈ మూవీ అనమాట. యూఎస్లో కంప్లీట్గా
డామినేషన్. గుంటూరు కారం కూడా అక్కడ ఎక్కట్లేదు, ఓన్లీ హనుమాన్ జై శ్రీరామ్ అనుకుని వాళ్ళు అయితే మూవీని అయితే చూస్తున్నారనమాట. ముఖ్యంగా నార్త్ ఇండియాలో చూసుకుంటే మూవీ అంత పెద్ద కాంతారా లాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా బట్ ఒక మంచి డీసెంట్ టాక్ అయితే అక్కడ అందుకుంది. అక్కడ లాంగ్ రన్ లో ఈ మూవీకి అయితే మంచి కలెక్షన్స్ వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. హనుమాన్ ఎంతలా అంటే సినిమా రిలీజ్ అయ్యే వారానికి ఫస్ట్ మండే కలెక్షన్స్ తో కంపేర్ చేసుకుంటే ఏకంగా RRR క్రాస్ చేసింది ఈ మూవీ అనమాట. సో అంతలా అక్కడ ఈ మూవీకి అయితే దండోపదండాలుగా బుక్ చేసుకొని చూస్తున్నారు. చూసిన వాళ్ళే మళ్ళీ చూస్తున్నారు అనమాట. సినిమా మెయిన్గా సక్సెస్ కావడానికి రీజన్ ఒకే ఒక పవర్, అదే జైన్ హనుమాన్. అదే డైరెక్టర్ గారు ఖచ్చితంగా ఆడియన్స్ని పసిపట్టుకున్నారు అనమాట. సో అందుకనే ఈ మూవీకి అంత మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. గుంటూరు కారంకి వచ్చేస్తే ఇంకా బ్రేక్ ఈవెన్కి 135 కోట్ల, ఇంకో 40 కోట్లు వస్తే కానీ ఈ మూవీ బ్లాక్ బస్టర్ టాక్ అనేది అయితే రెచ్చుకోదనమాట. బట్ రిలీజ్ అయిన 4 రోజుల్లోనే దాదాపు 75% పెట్టుబడిని అయితే తిరిగి అయితే తెప్పించుకుంది అనమాట. ఇంకా కొంచెం బార్డర్లో ఉంది. ఇక ఈ వారం 2-3 రోజులు పండగ అయిపోయిన 3-4 రోజుల తర్వాత కూడా కలెక్షన్ సేమ్ రోజుకు 9 కోట్లు, 5 కోట్లు, 10 కోట్లు తెచ్చుకుంటే ఈజీగా బ్రేక్ ఈవెన్ అయితే కంప్లీట్ చేసుకొని క్లీన్ హిట్ గా సిల్వర్ స్క్రీన్ ముందు అయితే గుంటూరు కారం నిల్వనుంది అనమాట. సో మహేష్ బాబు ర్యాంపేజ్ అదే అని చెప్పాలి. కంప్లీట్ గా ఫ్యామిలీ ఆడియన్స్ లో ఆయనకి ఎంత ఇది ఉందో మనం దీన్ని బట్టి ఉంటే వేరే ఏ హీరో కూడా ఇలాంటి ఒక ఇమేజ్ అనేది లేదు. వెంకటేష్ తర్వాత ఒక ఫ్యామిలీ ఆడియన్స్ లో ఏదైనా హీరో వాళ్ళ మైండ్ లో వస్తారా అంటే అది మహేష్ బాబు అని చెప్పాలన్నమాట. సో అందుకని అంతలా కలెక్షన్స్ వస్తున్నాయి. మీరు చూసుకుంటే మహేష్ బాబు నటించిన మహర్షి మూవీ కానీ, సరిలేరు నీకెవరు కానీ, మన రీసెంట్గా మూవీ వచ్చింది, అది పేరు కూడా గుర్తుకు రావడం లేదు. సో అలాంటి మూవీస్కి మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ మహర్షి చూసుకుంటే 3 అన్నారు, సరిలేరు నీకెవరు వచ్చేసి ఫస్ట్ హాఫ్ బాగాలేదు, సెకండ్ హాఫ్ బాగుంది 3 అన్నారు. బట్ వాళ్ళ కలెక్షన్స్ మొత్తం మూవీ చూసుకుంటే 600 కోట్ల పైగానే ఉంది. సో ఒక రీజనల్ మూవీకి 600 కోట్ల పైన కలెక్షన్స్ తీసుకురావాలంటే ఒక మహేష్ బాబు గారి తోనే సాధ్యమవుతుంది. ఇంకా మిగతా మూవీస్ సాయంత్రం నా సామిరంగా రిలీజ్ అయ్యాయి. నా సామిరంగా గడిచిన 2 రోజుల్లో 17.25 కోట్ల గ్రాస్ అయితే అందుకుంది అనమాట. సో ఒక పండగ పూటకి రిలీజ్ చేసినారు కాబట్టి ఈ సక్సెస్ అయితే సామిరంగా అందుకుంది. అదే డిసెంబర్లోనే రిలీజ్ చేసింది. ఈ టాక్ని అయితే మూవీ అందుకునేది కాదు. అండ్ నాగార్జున గారు ఏమైనా ఆ ఏజ్లో అలాంటి కలెక్షన్స్ అంటే ఒక నాగార్జున గారికే చెందింది బాలకృష్ణ తర్వాత. ఇంకా సైన్గా కంప్లీట్గా రేస్ నుంచి పక్కకి వెళ్ళిపోయిందని చెప్పాలన్నమాట. ఇది ఆడియన్స్కి ఎక్కట్లేదు మూవీ. ఎందుకురా అంటే ఇది కొత్తగా చూసిన వాళ్ళకి ఒక పండక్కి రావాల్సిన మూవీ అయితే సైంధవ మూవీ కాదని నా ఉద్దేశం. వేరే ఇది కింద ఒక ముందు సలార్ రోజు రిలీజ్ అయింటే దీనికి కొంచెం పాజిటివ్ టాక్ వచ్చేది. బట్ పండగ పూటంతో కాకపోతే హ్యూ కాంపిటీషన్తో కారణంతో ఈ మూవీ అయితే పక్కకి వెళ్ళిపోయిందని తెలుస్తుంది. ఇక తమిళ్లో చూసుకుంటే ఎలియన్ మూవీ ఉంది, ఇంకా కెప్టెన్ మిల్లర్ ఉంది. అవి ఇంకా తెలుగులో రిలీజ్ కాలేదు. థియేటర్స్ దొరకపోవడంతో ఈ నెల 20వ తేదీన అవి అయితే వస్తాయన్నమాట. అవి వచ్చే లోపల మన గుంటూరు కారం అండ్ హనుమాన్ ప్రాఫిట్ జోన్, హనుమాన్ ఆల్రెడీ ప్రాఫిట్ జోన్లో వెళ్ళిపోయింది. సింగిల్ డిజిట్ కాదు, ట్రిపుల్ ప్రాఫిట్స్తో అందరైతే అందుకోబోతున్నారు అనమాట. ఆ రేంజ్లో మన హనుమాన్ అయితే క్రియేట్ చేశారు. 22 తర్వాత ఇంతలా ఉండకపోవచ్చు కాంపిటీషన్. అప్పుడు వేరే సినిమాలు వస్తాయి కాబట్టి థియేటర్స్ ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. గుంటూరు కారానికి కలెక్షన్స్ కంప్లీట్గా మహేష్ బాబు ఆఫ్లైన్ టికెట్స్ మీద బేస్ అయిపోతుంది అనమాట.